ప్రభుత్వం ఆధార్ కార్డ్ లాగా ఇంకొక కార్డ్ని తెచ్చింది. అదే అపార్ కార్డ్. ఏంటి అపార్ కార్డా అంటే ఏంటి చెప్తా ఈ వీడియోలో. అసలు అపార్ కార్డ్ అంటే ఏంటి, ఈ కార్డు వలన యూజ్ ఏంటి, ఈ కార్డు తీసుకోవడం వలన ఎటువంటి లాభాలు మనకైతే ఉన్నాయి, అండ్ ఈ కార్డుకి ఎవరు మాత్రమే అప్లై చేయాలి, ఎవరు అప్లై చేయాల్సిన అవసరం లేదు, దాంతోపాటు ఈ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి నేను పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో అపార్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. అర్థమైందా అండి? ఇది అపార్ ఫుల్ ఫామ్. అకాడమిక్ ఈ వర్డ్ని చిన్నప్పుడు స్కూల్స్లోని కాలేజెస్లోని విన్నాం కదా. అండ్ ఈ అపార్ కార్డ్కి ఇంకొక పేరు వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డ్. అర్థమైందా అండి? ఇక్కడే ఉంది స్టూడెంట్. ఈ అపార్ కార్డు ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. ప్రతి ఒక్క స్టూడెంట్ వద్ద ఈ అపార్ కార్డ్ అన్నది ఉండాల్సిందే. కేజీ నుండి పీజీ వరకు. మీరు ఎల్కేజీ చదువుతున్నా కూడా ఉండాల్సిందే, మీ అబ్బాయి వద్ద ఉండాల్సిందే. మీరు ఫారెన్లో చదువుతున్నా కూడా మీ వద్ద ఉండాల్సిందే. అర్థమైందా అండి? దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే ప్రభుత్వం ఈ కార్డుని తీసుకొచ్చింది. ప్రతి కార్డులో 12 డిజిట్ నంబర్ అయితే ఉంటుందన్నమాట. అర్థమైందా అండి? యూనిక్ ఐడి నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్, మీకు కార్డు వచ్చింది, ఆ కార్డులో ఈ నంబర్ అన్నది ఉంటుంది, అది యూనిక్గా ఉంటుంది. మన ఆధార్ కార్డ్ ఏ విధంగా వర్క్ అవుతూ ఉంటుందో ఈ అపార్ కార్డు కూడా అదే విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. సో మన ఆధార్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేయగానే పూర్తి సమాచారం వస్తుంది. మన పేరు, ఊరు, అండ్ ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయి ఉన్నాయి, ఎంత బ్యాలెన్స్ ఉంది, మన పేరు మీద ఎంత ఆస్తి ఉంది, అంతా వస్తుంది. అంటే ఎవరు ఎంటర్ చేయాలో వాళ్ళు ఎంటర్ చేస్తే చూపిస్తుంది సమాచారం కదా. ఏ టు జెడ్ సమాచారం ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఈ నంబర్ని ఎంటర్ చేస్తే ఏ టు జెడ్ సమాచారం వస్తుంది. ఏం సమాచారం? మన అకాడమిక్ సమాచారం. మనం ఎక్కడ చదివాం, ఎన్ని స్కూల్స్ మారాం, ఎన్ని మార్క్స్ వచ్చాయి, అంతా వస్తుంది. ఎగ్జాంపుల్గా ఇదిగోండి, ఫస్ట్ మార్క్స్. మన స్కూల్లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, 8th ఎంత, 10th ఎంత, అదేవిధంగా ఇంటర్లో ఎన్ని మార్క్స్, ఇంటర్ పాస్ అవడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది, ఫస్ట్ అటెంప్టా సెకండ్ అటెంప్టా, అది కూడా వస్తుంది. దాంతోపాటు డిగ్రీ, బీటెక్, అదేవిధంగా ఎంబీఏ ఎక్కడెక్కడ చదివాం, ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా చూపిస్తుంది. ఈ కార్డ్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. నంబర్తో పాటు ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందన్నమాట. అర్థమైందా? దాన్ని స్కాన్ చేసినా కూడా ఈ సమాచారం అంతా వస్తుంది. మార్క్స్, దాంతోపాటు స్కూల్స్ అండ్ కాలేజెస్, ఎక్కడెక్కడ చదివాం, ఎన్ని స్కూల్స్ మారాం, ఎన్ని కాలేజెస్ మారాం, అండ్ ఈ కాలేజెస్ ఏ యూనివర్సిటీ అండర్లో ఉన్నాయో కూడా చూపిస్తుంది. దాంతోపాటు డిగ్రీస్, ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఫైనల్ స్టేజ్లో ఉన్నారు, ఫారెన్ వెళ్ళి చదువుతున్నారు, సో ఇప్పటి వరకు ఎన్ని డిగ్రీస్ని కంప్లీట్ చేశారో కూడా వస్తుంది. అండ్ స్కాలర్షిప్స్, ఇప్పటి వరకు ఎన్ని స్కాలర్షిప్స్ మనం తీసుకున్నామో కూడా చూపిస్తుంది ఈ కార్డ్ నంబర్ని ఎంటర్ చేయగానే. అదేవిధంగా స్కిల్స్, మనకి ఎన్ని స్కిల్స్ ఉన్నాయి, అండ్ రివార్డ్స్, ఎటువంటి అవార్డ్స్ రివార్డ్స్ వచ్చాయో కూడా చూపిస్తుంది. ఇలా ఏ టు జెడ్ సమాచారం ఈ కార్డ్ నంబర్ని ఎంటర్ చేయగానే చూపిస్తుంది. సో ఇన్ని ఉన్నాయి కదా. దీని వలన అడ్వాంటేజెస్ ఏంటి, అసలు మాకేంటి లాభం? ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయి ప్రెజెంట్ 5th ఒక స్కూల్లో చదువుతూ ఉన్నాడు. ఈ స్కూల్ నుండి 6th క్లాసు వేరే స్కూల్లో వెయ్యాలి. కొత్త స్కూల్లో జాయిన్ చేయగానే ఈ స్కూల్ వాళ్ళు, సార్ 5thలో మీ అబ్బాయికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, 5th ఏ స్కూలు, అంతకుముందు ఏ స్కూలు అన్నీ అడుగుతారు కదా. అడిగిన వెంటనే ఈ కార్డు వాళ్ళకి ఇస్తే చాలు, వాళ్ళు జస్ట్ నంబర్ని వాళ్ళ సిస్టంలో ఎంటర్ చేసుకుంటారు. ఎంటర్ చేయగానే పూర్తి సమాచారం వచ్చేస్తుంది. మార్క్స్, స్కూల్స్, ఏ టు జెడ్. మనం ఫిజికల్గా ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా అండి? ఎగ్జాంపుల్గా మీరు జాబ్కి అప్లై చేశారు, ఇంటర్వ్యూ టైంలో మీరు ఫిజికల్గా ప్రతి డాక్యుమెంటు పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. స్కూల్ సర్టిఫికెట్, ఇంటర్ సర్టిఫికెట్, అదేవిధంగా డిగ్రీది, ఎంబీఏది అవసరంలా. జస్ట్ మీ కార్డ్ నంబర్ చెప్తే చాలు, వాళ్ళు టైప్ చేసుకుంటే పూర్తి సమాచారం వచ్చేస్తుంది. అలాంగ్ విత్ ద మార్క్స్, మీకు 7th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా చూపిస్తుంది. సో బెటర్ కదా. ఏ టు జెడ్ సమాచారం ఒక్క క్యూఆర్
స్కాన్ చేస్తే చాలు మన భాగవతం మొత్తం వచ్చేస్తుంది. ఇన్ కేస్ MBA కంప్లీట్ చేయడానికి 4 years పట్టింది, అది కూడా చూపిస్తుంది. ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళకి. అర్థమైందా అండి? అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఫైనల్గా దీనికి ఏ విధంగా అప్లై చేయాలి? సింపుల్, మీకు ప్రాక్టికల్గా ఓపెన్ చేసి చూపిస్తా రండి. గూగుల్ ఓపెన్ చేసి abc.gov.in అని చెప్పి టైప్ చేయండి. ఇది వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ మై అకౌంట్ ఉందా? క్లిక్ స్టూడెంట్. ఇక్కడ మీరు సైన్ అప్ అవ్వాలి. ఇన్ కేస్ ఆల్రెడీ మీ పేరు మీద డిజిలాకర్ ఉంటే అవసరంలా, డైరెక్ట్గా లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే లింక్ అయిపోద్ది, మీ డిజిలాకర్ దీనితో లింక్ అయిపోద్ది. అండ్ ఈ వెబ్సైట్ పేరు కూడా చూసుకున్నట్లయితే ఇదిగోండి, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్. ఈ సంస్థ, ఈ ప్రభుత్వ సంస్థ దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంది. ఆధార్ ఎలాగో ఇది కూడా అంతే, ఆల్మోస్ట్ అంతే. సో ఇక్కడ స్టూడెంట్ ఈ విధంగా మీరైతే సైన్ అప్ అవ్వాలి. ఇన్ కేస్ డిజిలాకర్ అకౌంట్ లేదు, సైన్ అప్. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వెరిఫైని క్లిక్ చేయగానే కొన్ని డీటెయిల్స్ అన్నది అడుగుతుంది. మీరు కనుక ఇప్పుడు బీటెక్ చేస్తున్నట్లయితే 10th ఏ ఇయర్, ఎప్పుడు పాస్ అయ్యారు, వీలైతే హాల్ టికెట్ నంబర్ అన్నీ అడుగుతుంది. బేసిక్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీ డిజిలాకర్తో లింక్ అయిపోద్ది. ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ ఉంటాయి కదా, లింక్ అయిపోద్ది. సో ఆటోమేటిక్గా తీసుకుంటుంది ప్రతి సమాచారం. అంతా అయిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత డౌన్లోడ్ అపార్ కార్డ్ అని చెప్పి ఉంటుంది. డౌన్లోడ్ నొక్కగానే డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు అడగొచ్చు, సార్ ఇదంతా మా పిల్లలు చిన్నపిల్లలు ఇదంతా అవసరమా? స్కూల్స్లోనే చేపిస్తారు. కొన్ని రోజులు వెయిట్ చేయండి. సార్లు లేకపోతే టీచర్లు వచ్చి ఇదంతా చెప్తారు. ఇవన్నీ తీసుకురండి ఇంటికాడ నుంచి, ఆధార్ కార్డు ఇదంతా అని చెప్పి చెప్తారనమాట. ఆధార్ కార్డు ఉంటే చాలు, వాళ్ళే చేస్తారు. కంగారు పడకండి. అర్థమైందండి? ఇది అపార్ కార్డ్. ఆగండి, ఇంకా ఉంది చిన్న సమాచారం. ఫ్రీడమ్ యాప్. ఈ ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. అబౌట్ ఫినాన్స్, బిజినెస్ అండ్ ఫార్మింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్, ప్రతి దాని గురించి కోర్సు ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్వెస్ట్మెంట్ గురించి ఏం తెలియదు, సో నేర్చుకోవచ్చు ఇక్కడ. ఇవి కోర్సులు అన్నమాట. అర్థమైందా? ఇన్ని కోర్సెస్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, సుకన్య సమృద్ధి యోజన, ప్రతి దానిపైన కోర్సు ఉంది. విచ్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 599. ఎంతో అనుకోకండి, ఎక్కువ కాదు, తక్కువే. సో మీరు నేర్చుకోవచ్చు. అదేవిధంగా బిజినెస్, ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే ఆల్రెడీ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుడ్ మీద ఒక వ్యాపారాన్ని చేద్దాం అనుకుంటున్నారు, క్లిక్ చేయండి ఫుడ్. ఇదిగోండి, వీళ్ళు ఎవరైతే ఆల్రెడీ చేస్తూ సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి A to Z నేర్పిస్తారు. వీళ్ళు అనమాట. ఇగోండి, ఇవి కోర్సెస్. అర్థమైందండి? ఇవన్నీ బిజినెస్ కోర్సులు. ఇవి కూడా చూడండి, 599, కొన్ని 799, ఆ విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్న సక్సెస్ అయ్యారో ఆ రైతన్న మనకి A to Z నేర్పిస్తారు. ఎగ్జాంపుల్గా మీరు రొయ్యలు, చేపలు ఫార్మింగ్, రొయ్యలు, చేపలు చెరువులు చేద్దాం అనుకుంటున్నారు. ఇదిగోండి, వీళ్ళు మన మెంటర్స్ అనమాట. అర్థమైందండి? వీళ్ళందరూ మన మెంటర్స్. అంటే వీళ్ళు చేస్తూ సక్సెస్ అయ్యారు, వాళ్ళు మనకి A to Z నేర్పిస్తారనమాట. ఇవి కోర్సులు. సో ఇది యాప్. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, ఒకసారి చూడండి. సో మీకు ఈ అపార్ కార్డ్ గురించి A to Z అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే కింద కామెంట్లో చెప్పండి. ఇన్ కేస్ దాన్ని ఏ విధంగా ఫిజికల్గా డౌన్లోడ్ చేసుకోవాలో మాకు ఇంకా ప్రాక్టికల్గా చూపించండి అంటే అప్పుడు చిన్నపిల్లల ఆధార్ కార్డ్ తీసుకొని నేను మీకోసం ప్రాక్టికల్గా క్రియేట్ చేసి డౌన్లోడ్ చేస్తా. అర్థమైందా అండి? సో కింద కామెంట్లో చెప్పండి. ఖచ్చితంగా మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. నచ్చితే నచ్చింది వీడియో, నచ్చలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.